హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రథమ్స్ నెక్సస్. ఎవరని అనుకున్నారా, గంగోత్రిలో యాక్ట్ చేసిన ఈ అల్లు అర్జున్ 21 ఇయర్స్లో బాలీవుడ్ మొత్తాన్ని డామినేట్ చేస్తాడని. అతను ఆ టైంలో చాలా ట్రోల్ కూడా అయ్యాడు. ఈ వీడియో ఒకసారి చూడండి. గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు, అక్కడ నాగేశ్వర గారి బొమ్మ లేదు. మా మాట సరే, ఇది మన గుర్తింపు. మనం బాంబే, ఢిల్లీ, గోవా దాకా కూడా వెళ్ళలేకపోయాం. ఇది 17 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు మాట్లాడింది. చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. కానీ కట్టు 2024 టాలీవుడ్కి దక్కాల్సిన దానికన్నా చాలా రెస్పెక్ట్ టాలీవుడ్కి ఇప్పుడు దక్కింది. ఈ రెస్పెక్ట్ రావడానికి చాలా వ్యక్తులు, చాలా సినిమాలు కారణం. అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఒక హేట్ వీడియో కాదు, ఏ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కూడా కాదు. నాకు పర్సనల్లీ హిందీ సినిమాల్లో, తమిళ సినిమాల్లో చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. కానీ తెలుగు సినిమాకి దక్కాల్సిన రెస్పెక్ట్ చాలా లేట్గా దక్కింది, కానీ ఎట్ లాస్ట్ దక్కింది. అన్డౌటెడ్లీ తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేసేవి, చాలా ఎక్కువ కలెక్ట్ చేసేవి. కానీ అది తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ సినిమాలు బెటర్ అని కాదు. వాళ్ళ మార్కెట్స్ చాలా పెద్దది, అండ్ ఇండియాలో హిందీ ఫెమిలారిటీ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ కంపేర్డ్ టు తెలుగు స్పీకింగ్ పీపుల్. వాళ్ళ పరిధి పెద్దది. దే హ్యావ్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్సెస్. తెలుగు సినిమా పరిధి చాలా చిన్నది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బాలీవుడ్ ఎప్పుడూ తెలుగు సినిమాని తక్కువగానే చూసింది, అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఒక ఫేజ్లో తెలుగు సినిమాకి క్రిటిసిజం కూడా చాలా పెరిగింది. తెలుగు సినిమా ఓన్లీ మాసెస్కే పరిమితం అని, ఆర్ట్కి చాలా దూరం అని, తెలుగు హీరోలకి యాక్టింగ్ రాదని, గుద్దితే సుమోలు గాల్లో ఎగురుతాయని, మనుషులు గాల్లో తేలుతారని, ఇలా చాలా జనరలైజ్ చేసి మాట్లాడేవారు. దానికి ఎంతో కొంత రీజన్ టాలీవుడ్. కానీ జనరలైజ్ చేయడం చాలా తప్పు. కానీ వాళ్ళు ఇవే సినిమాలని రీమేక్ చేయకుండా ఆగలేరు. ఎస్, తెలుగు సినిమాల్లో కంటెంట్ రిపిటేటివే, నేను ఒప్పుకుంటాను. కానీ దిస్ షుడ్ నాట్ స్టీల్ ద రెస్పెక్ట్ ఇట్ హ్యాస్ టు గెట్. ఈ నెగిటివిటీ అంతా ఫ్యాక్ట్లోకి మారే టైంకి ఒక్క సినిమా వచ్చింది, అండ్ దాట్ వన్ ఫిల్మ్ స్టార్టెడ్ టు చేంజ్ మెనీ థింగ్స్. అండ్ ఆ ఒక్క సినిమా, ఆ ఒక్క మనిషి రాజమౌళి అండ్ హిస్ బాహుబలి. బాలీవుడ్ క్రిటిక్స్ అన్న మాటలు, వాళ్ళ రివ్యూలు, వాళ్ళ హిపోక్రసీ ఈజ్ అన్ఫర్గెటబుల్. బాలీవుడ్ ఇండస్ట్రీ పక్కన పెడితే మన ఇండస్ట్రీ ద హీరోలకే యాక్టింగ్ రాదని, అన్ని కమర్షియల్ సినిమాలు, రొట్టె సినిమాలే తీస్తారనే ఒపీనియన్ చాలా ఉండేది. మన టాప్ 6 హీరోస్ హూ ఆర్ కన్సిడర్డ్ టు బి టైర్ 1 హీరోస్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. మాసెస్కి, ఫ్యాన్స్కి దగ్గరయ్యి అప్పుడప్పుడు రొటీన్ కంటెంట్ సైడ్ వెళ్ళినా కూడా దే డెలివర్డ్ దర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. నేనొక్కడే కలేజాలో మహేష్ బాబు, బాహుబలి ఛత్రపతిలో ప్రభాస్, టెంపర్ అండ్ RRRలో తారక్, రంగస్థలం అండ్ మగధీరలో రామ్ చరణ్, పుష్ప అండ్ వేదం సినిమాలో అల్లు అర్జున్, అత్తారింటికి దారేది, జల్సా లాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాని, నవీన్ పాలిశెట్టి, విజయ్ దేవరకొండ. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ టాలీవుడ్. ఇవాళ పుష్ప 2 రికార్డ్ చేస్తుంటే సెకండ్ పొజిషన్లో దగ్గరలో ఏ బాలీవుడ్ సినిమా కూడా లేదు. అండ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ టాలీవుడ్. దీంట్లో మనం ఫస్ట్ క్రియేట్ చేయాల్సిందే రాజమౌళికి అండ్ ప్రభాస్కి. ఒక ప్రొడ్యూసర్ నెవర్ బిఫోర్ బడ్జెట్ పెట్టి డైరెక్టర్ని, ఒక హీరోని నమ్ముకొని, అప్పటి వరకు అంత మార్కెట్ ఏ సినిమాకి లేదు. ఇండియాలోనే ఏ సినిమాకి అంత మార్కెట్ లేదు. డెఫినెట్లీ సినిమా ప్రాఫిట్స్లోకి వస్తుంది అని నమ్మి ఆ సినిమాని మౌంట్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఎనీబడి కెన్ టేక్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడున్న సినిమాలకి మార్కెట్ ఓపెన్ చేసిందే ఒక్క సినిమా, దట్ ఈస్ బాహుబలి 1 అండ్ బాహుబలి 2. ఒక హీరో ప్రైమ్ టైంని, ఒక 5 ఇయర్స్ని ఒక డైరెక్టర్కి ఇచ్చి నమ్మి కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ప్రభాస్ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్ హీ హాస్ గాట్ ఫర్ బాహుబలి. అండ్ ఇప్పుడున్న ప్రభాస్ లైనప్కి, ప్రభాస్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ లేకుండా, ఒక పాన్ ఇండియన్ ఫిలిం తీద్దామనే ఇంటెన్షన్ లేకుండా తీసిన సినిమా పుష్ప 1. కేవలం పర్ఫార్మెన్స్తో నార్త్ మొత్తాన్ని షేక్ చేసింది అల్లు అర్జున్. నేను ముందు చెప్పినట్టు కమర్షియల్ సినిమా, రొటీన్ సినిమా సేమ్ కాదు. అలా వైకుంఠపురం టైంలో అల్లు అర్జున్ గారి మాటలు ఒకసారి చూడండి. అంటే కమర్షియల్ సినిమాలోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తాను, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తాను, పిచ్చెక్కిపోయేలాగా. అంటే కమర్షియల్ సినిమా He said and he proved it. వీళ్ళందరినీ పక్కన పెడితే one person who always gets very little credit for what he has done, and he is రానా దగ్గుబాటి. రానా గురించి మాట్లాడాలంటే ఈ వీడియో సరిపోదు. I'll definitely make another video on రానా. But he has carried many films which had potential on his shoulders. ఎవరు నన్ను మిస్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ నేను అందరి పేర్ల పక్కన గారు పెట్టట్లేదు. ఐ రెస్పెక్ట్ ఆల్ దీస్ పీపుల్. కానీ చిన్నప్పటి నుంచి మన చిరంజీవి, మన ప్రభాస్, మన మహేష్ బాబు అనుకుంటూ ఉన్నాం కాబట్టి అలా వాడేశాను. ఐ హ్యావ్ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు సినిమా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టాలీవుడ్.
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు యాక్టర్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ తెలుగు మేకర్స్, డైరెక్టర్స్ అండ్ ఎవ్రీబడి హూ ఇస్ వర్కింగ్ ఫర్ తెలుగు సినిమా. కానీ అంతకంటే ఎక్కువ ఐ లవ్ తెలుగు ఆడియన్స్, బికాజ్ మనకున్నంత పిచ్చి ఎవరికి ఉండదు. సో ఐ లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. సో మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్, బాయ్.